వెల్కమ్ టు మీ ప్రమిళ రెసిపీస్. ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీకు చెప్పబోయే రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వ పాయసం అండి. మనం రెగ్యులర్గా బియ్యంతో పాలతో పాయసాన్ని తయారు చేసుకుంటూనే ఉంటాం. కానీ రెగ్యులర్గా కాకుండా ఇలా వెరైటీగా సంక్రాంతి స్పెషల్ గోధుమ రవ్వ పాయసాన్ని ఎలా తయారు చేయాలో ఈరోజు నేను మీకు చెబుతానండి. చాలా జాగ్రత్తగా వినండి. దీన్ని తయారు చేసుకోవటం చాలా ఈజీ అండి. అంతేకాకుండా ఈ గోధుమ రవ్వ పాయసం చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఈ గోధుమ రవ్వ పాయసం తయారు చేయడం కోసం ముందుగా 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పును తీసుకుని వేయించుకోవాలండి. ఇలా పెసరపప్పును యాడ్ చేయటం మూలంగా పాయసం టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మనం ఈ పెసరపప్పును 2-3 నిమిషాలు వేయించాలి. పెసరపప్పు కలర్ చేంజ్ అవుతుంది అనగానే మనం ఈ పెసరపప్పుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా వేయించినటువంటి పెసరపప్పుని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకుని అందులో ఒక అరకప్పు గోధుమ రవ్వను వేసుకుని వేయించుకోవాలండి. ఈ గోధుమ రవ్వ వేగిన తర్వాత ఇందులో 4 కప్పుల వాటర్ పోసుకోవాలండి. ఇందులోనే ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పెసరపప్పుని శుభ్రంగా కడుక్కుని అది కూడా వేసుకోవాలండి. దీంట్లో ఇప్పుడు మనం చిటికెడు ఉప్పును వేసుకోవాలండి. అంతకంటే ఎక్కువ వేయకూడదు. ఇప్పుడు మనం మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ కుక్కర్ను 2-3 విజిల్స్ రానివ్వాలన్నమాట. 2-3 విజిల్స్ రానిచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. దీంట్లోని ఆవిరంతా పోయిన తర్వాత చూస్తే కనుక మనం పెసరపప్పు చక్కగా ఉడికి ఉంటుంది. దీన్ని మనం ప్రక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలండి. నెయ్యి కాగిన తర్వాత అందులో కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా కిస్మిస్ వేసుకుని వేయించుకోవాలండి. ఇవి వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత 2/3 కప్పు బెల్లాన్ని, తురిమిన బెల్లాన్ని తీసుకోవాలండి. ఈ తురిమిన బెల్లంలో ఒక 1/2 కప్పు వాటర్ పోసుకుని మనం జస్ట్ ఈ బెల్లాన్ని కరిగిస్తే సరిపోతుందండి. పాకం పట్టవలసిన అవసరం లేదు. ఈ బెల్లం నీళ్ళన్నీ కరిగిన తర్వాత మనం ఈ బెల్లాన్ని వడకట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఇలా వడకట్టుకోవటం మూలంగా అందులో గసేమన్నా ఉంటే కనుక పోతుందండి. ఇప్పుడు ఈ బెల్లం నీళ్లను మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదండి గోధుమ రవ్వ, అందులో వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలుపుకుని మనం దీన్ని 2-3 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి. 2-3 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుందండి. ఎందుకంటే ఈ 2-3 నిమిషాల్లోనే ఈ బెల్లం పాకం అంతా కూడా చక్కగా గోధుమ రవ్వకి స్వీట్ అనేది చక్కగా పడుతుందండి. ఇప్పుడు మనం వేడివేడిగా బెల్లం నీళ్లు పోసుకున్నాం కదా గోధుమ రవ్వలో, అందుకని చెప్పేసి వెంటనే మనం పాలు యాడ్ చేసుకోకూడదు. వెంటనే వేడి మీద పాలు యాడ్ చేసినట్లయితే కనుక పాలు అనేవి విరిగిపోతాయండి. అందుకని మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కొద్దిగా చల్లారనివ్వాలి. కొంచెం చల్లారిన తర్వాత మనం 1 కప్పు కాచి చల్లార్చిన పాలను తీసుకుని దీంట్లో పోసుకోవాలండి. పోసుకుని ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని దీన్ని మళ్ళీ ఇంకో 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. దీన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇందులో ఇప్పుడు చిటికెడు పచ్చకర్పూరం, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్, వాటిని కూడా వేసుకుని కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వ పాయసం రెడీ అయినట్లే. చూశారు కదా దీని ప్రాసెస్ ఎంత తేలికగా ఉందో. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. నేను చెప్పినట్లుగా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇది పిల్లలకు, పెద్దవాళ్లకు అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్తో మీ ప్రమిళ రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం
అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా టేస్టీ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.